భారతదేశ స్థితిగతుల్ని బాగా అర్థం చేసుకుని మోడీ గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. మన పేదరికం, మన ఇతిబాధలు అని అర్థం చేసుకున్నారు ఇన్నాళ్ళకి మోడీ గారు. అందుకే ఎవరు అనవసరంగా బంగారం కొనుక్కోవద్దు, ఖర్చులు తగ్గించుకోండి, పొదుపు పాటించండి, కారులో వెళ్ళినప్పుడు ముగ్గురు నలుగురు వెళ్ళండి, అలాగే ఫ్లైట్లు అవి వాడొద్దు, ఇంకా పొదుపు చాలా అవసరం, బీద దేశం అనేటువంటి భావంతో చెప్పారు. అది బాగుందండి. కానీ అది మేమంతా పాటించడం చాలా అవసరం కూడాను ఈ దేశ పరిస్థితిని బట్టి. కాకపోతే పార్లమెంటులో క్యాంటీన్లో మరి ఇంత డబ్బులు జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ఇన్ని బెనిఫిట్స్ తీసుకుంటున్నటువంటి మీరు కానీ, లేకపోతే ఎంపీలు కానీ, వారు అనుచరగణం కానీ చేస్తున్నటువంటి ఖర్చులు, చౌకబారు వ్యవహారాలు తగ్గించుకుంటే చాలా మంచిది కదండి. అలాగే మీరు ప్రయాణం చేస్తున్నటువంటి ఫ్లైట్లు కూడా తగ్గించుకొని కమర్షియల్ దాంట్లో వస్తే బాగుంటుంది కదా, అలా స్పెషల్ ఫ్లైట్లు మానేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు, వారు ప్రతి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా 12 ఏళ్ళు అయినప్పటికీ కూడా మరి అక్కడికి ఇప్పటికప్పుడు వెళ్ళిపోవడం, ఇవన్నీ రావడం, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడం, సొంత ఖర్చులే అవ్వచ్చు అని వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వ ఖజానాన్ని మేమంటున్నాం, సొంత ఖర్చులతో వెళ్తున్నారు. సొంత ఖర్చులు అయితే మాత్రం అండి మరి వాళ్ళకి కూడా అది పాటించాలి కదా. కానీ చాలా వరకు మేము కట్టే పన్నులతోనే ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళంత అవసరం లేదండి, అంత ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు, అంత హోదా, అంత పోజు ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా పేద దేశంలో ఎలా ఉండాలో అలా ఉంటే పోండి. వాళ్ళకి ముందు సలహా ఇవ్వండి, మీరు కూడా పాటించండి. మీరు మాట్లాడితే అన్ని దేశాలు తిరుగుతున్నారు, అమ్మో దౌత్యం కదా వెళ్ళాలి అని మీరు అనవచ్చు. దౌత్యం వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళండి, ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్ళండి సార్, అంతే తప్ప మీతులు మాకు చెప్పి ఆ చేతలు మీరు చేయకపోతే మాత్రం అది బాగుండదు సార్. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి ఏదో గుడిసెలో అనేటువంటి సామెత మాకు గుర్తొచ్చిందంటే అసలుకే మోసం వస్తుంది. మోడీ గారు మీరే కాదు, మీరు చెప్పే నీతులు మీరు, మీతో పాటు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా పాటిస్తే మంచిది. ఎందుకంటే లాస్ మీరు పోరు, ఆశ్రమే కదండి, మేము కట్టే డబ్బులే కదండి, మేము ఇచ్చే ట్యాక్సీలే కదండి, మీరు అనిపిస్తున్నారు. మమ్మల్ని మాత్రం పేదరికంలో మగ్గుతూ చచ్చు బతకమని చెబుతున్నారు.